హలో ఆల్, సమ్మర్లో ఫ్రైస్ ఏం తింటాం, అందుకని జ్యూసీగా ఈ ములక్కాడ ఎగ్ కర్రీని ట్రై చేసేద్దాం. ఫస్ట్గా ఎగ్స్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో సరిపడినంత నూనె వేసుకొని 2-3 లవంగాలు వేసుకుని ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్ మిర్చి వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం కడిగి పెట్టుకుని ఉన్న ములక్కాడ ముక్కలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. సాల్ట్ వేసుకున్నాక లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటే ములక్కాడ ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. తర్వాత అందులో సరిపడినంత కారం వేసుకొని కాసేపు పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి, గ్రేవీ కోసం బాగుంటుంది టేస్ట్. While rivers whisper truth as they flow down. అది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని కాసేపు ఉడకనివ్వాలి. సో ఆ టేస్ట్ ఎగ్కి బాగా పడుతుంది. లాస్ట్లో ఇది వేయండి. ఇదేంటంటే 1 టీ స్పూన్ బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసి కర్రీలో పోస్తే కనుక మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మనకి కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.